అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారములు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో జిల్లా ఉన్నతాధికారి మరియు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేను, నా సోదరులు, నాతో పాటు అక్బర్, అదేవిధంగా సలీం భాయ్, ఖాలిద్, రఫీద్దీన్ గారు ఒక ప్రజల తరపున ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే, గడిచిన ఎస్ఐఆర్ సర్ అని ఏదైతే ఓటులో హక్కు భాగంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రక్రియ భాగంలో ప్రజల్లో మంచి స్పందన ఎప్పుడొచ్చిందంటే, జిల్లా కలెక్టర్ గారు అన్ని కడప నియోజకవర్గాల్లో అన్నిట్లో ఎక్కడైతే పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ అధికారులను కూర్చోపెట్టి ఈ యొక్క బిఎల్ఓ బిఎల్ఏల పని ఏమి అనేదానికి ఓటరు స్వయంగా వాళ్ళ దగ్గరికి పోయి కలిసి ఈ కార్యక్రమం చేపట్టినందువల్ల దాని ముందు వరకు 15వ తేదీ స్టార్ట్ అయినటువంటి ఏ ప్రక్రియ ఉందో అంతవరకు కేవలము వీళ్ళు ఎక్కడో ఒక చెట్ల కిందనో యాడ్నో కూర్చొని ఓటరు పిలిపించి 90% వాళ్ళకి ఇవ్వవలసిన ఫామ్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ ఫామ్ ఎక్కడ ఇవ్వాలా, ఏం చేయాలనే ఒక కన్ఫ్యూషన్ ఉండే సమయంలో జిల్లా అధికారి తీసుకున్నందువల్ల ఈ నిర్ణయం వల్ల నిన్న మొన్న ఈ 2 రోజుల్లోనే దాదాపు 40 to 60% ప్రతి డివిజన్లో ఉండే 4-5 బూతుల్లో తిరిగి ఫామ్స్ బిఎల్ఓలకు కానీ బిఎల్ఓకి కానీ ఓటరు అందించడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, రాజ్యాంగంలో ఓటు అనేది చాలా ముఖ్యమైన ఒక మానవునికి, ఇండియన్ అయినా కానీ ఎవరైనా కానీ ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ఈ ఓటు హక్కు వల్ల ఏమో నష్టం అయిపోతుంది, మీ సిటిజన్షిప్ పోతుంది అని రకరకాలుగా చెప్పిన మాటలతో చాలామంది భయభ్రాంతులైనారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క ఓటును ఏ విధంగా 2002లో ఉన్నింది, ఆ తర్వాత 2024-25లో మీ ఓటు వినియోగించుకోకపోయింటే అది డిలీట్ అయింటుంది, అయినా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసినందువల్ల నిన్న మొన్న జరిగిన ఎక్స్ప్లెనేషన్లో చాలామంది ఒక ధైర్యంగా ఉన్నారు. మేము ఈరోజు వచ్చి జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకోవడం ఏమంటే, సార్ ఏదైతే మీరు చేపట్టారో ఈ కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు పెట్టండి సార్. ఆ తర్వాత అన్ని చోట్లగిన ఇది మళ్ళా 15 తర్వాత పోస్ట్ పోన్ అయితే ఇంకొక నెల మంచిదే, లేదు 14వ తేదీ వరకు అన్ని స్కూళ్ళలో ఎక్కడైతే పోలింగ్ బూత్ సెంటర్లు ఉన్నాయో అక్కడ ఇది కంటిన్యూ చేస్తూ, ఆటోల భాగంలో కూడా 2-3 ఆటోలు తిరుగుతున్నాయి, ఆటోలను కూడా కొద్దిగా పెంచి సాయంత్రం 7:30 వరకు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బూతులు అక్కడ కూర్చొని, ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు 5 గంటల తర్వాత వచ్చి బూతుల కాడికి వస్తున్నారు, వాళ్ళకి కష్టమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలని విన్నవించుకుంటే కలెక్టర్ గారు ఇమీడియట్లీ తప్పకుండా ఈ నెల 14వ తేదీ వరకు అన్ని బూత్ సెంటర్లలో 7:30 గంటల వరకు సాయంత్రం పెడతాము. అదేవిధంగా ఇప్పుడున్న ఆటోల కన్నా అదేవిధంగా ఆటో భాగాన్ని కూడా పెంచుతాము. ఓటర్లకు ఓటు నమోదు ప్రక్రియ అనేది ఇది కంటిన్యూగా జరిగేదే. అయినా ఇప్పుడు ఉండే ఈ కొన్ని న్యూ రూల్స్ పరంగా ఏదైతే ఉందో దాని అనుగుణంగా బిఎల్ఓలు బిఎల్ఏలు వారి యొక్క బూతుల్లో ఉండి ఓటర్కు తగు న్యాయం చేసి వాళ్ళకు ధైర్యం చెప్పే విధంగా మేము ఈరోజు మార్నింగ్ కూడా అందరినీ ఒక కాన్ఫరెన్స్లో తీసుకున్నామని కూడా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఓటర్ మహాశయులరా, దయవుంచి ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కు మన హక్కు. మన దగ్గర ఉండే ఆధారాలతో, మన ఇంటి పక్కన ఈ పక్క ఆ పక్క ఉండే డోర్ నంబర్లతో మీరు 2002లో మీ తాత, మీ అబ్బా, అవ్వ, అమ్మ, నాన్న ఇటువంటి కొన్ని విషయాలన్నీ సేకరించి మీరు బిఎల్ఓ బిఎల్ఏ దగ్గరికి పోయి
మీ యొక్క ఓటు హక్కును ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవాలో వాళ్ళు తెలియజేస్తారు. ఆ విధంగా మీరు దీనిని కంటిన్యూషన్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నా. ఎవ్వరు ఎలాంటి టెన్షన్ పడకండి, అటువంటి టెన్షన్లు అవసరం లేదు. ఏ ఒక్కరికి ఎలాంటి అవసరం వచ్చినా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నా కార్యాలయం ఉంది, నా ఆఫీస్ దగ్గరికి వచ్చినా నేను అందుకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు పేపర్ కూడా తీసి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా అన్న సుభాన్ బాషా గారు, మా స్నేహ బంధము సలీం అన్న గారు, ఖాలిక్ అన్న గారు, రఫీ అన్న గారు, మనమందరం ఈరోజు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఒక వినూత పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అది ఏమంటే ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉండాలి, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి మేము రెక్టిఫై చేసి, అదే విధంగా మీరు చెప్పిన ఏ విధంగా మీరు అడుగుతున్నారో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి చెప్పామో అలాగే చేస్తాం. మేము అడిగింది కలెక్టర్ గారికి, కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉన్నాయంటే, ఇప్పుడు కడపలో నా పేరు అలీ అక్బర్, నేను ఒక డోర్ నంబర్లో ఉంటాను, మా నాయన పేరు అల్లా బకాషు. ఇదే పేరు వాళ్ళు పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా కానీ, ఆంధ్రాలో ఎక్కడైనా కానీ వాళ్ళు తొందరగా మ్యాపింగ్ చేసుకుంటా ఉంటే, ఇక్కడ ఉండే నేను నిజంగా ఎవరైతే ఈ డోర్ నెంబర్లో ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. దాని వలన కొన్ని సమస్యలు వస్తున్నాయని మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి దానికి రెక్టిఫై చేస్తాము, బిఎల్ఓలకు ఖచ్చితంగా దీని గురించి అవగాహన కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేవలం కడపలో 2-3 ఆటోలు తిరుగుతూ ఉన్నాయి సార్, దాన్ని పెంచాలా మీరు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజలకు అవగాహన వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో చెప్పాము. ఖచ్చితంగా మేము 90 ఆటోల వరకు కడపలో తిప్పుతామని కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిఎల్ఓలకు టైం కూడా 5 గంటలకు వాళ్ళు సాయంకాలం వెళ్ళే వాళ్లకు దాదాపు సాయంత్రం 7:30-8 గంటల వరకు వాళ్ళు అందుబాటులో ఉంటారు. ప్రజలకు ఏ సహకారాలు కావాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకంతో మేము కూడా ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము. ఆయన కూడా ఇదే మనము అడిగిన దానికి ఖచ్చితంగా ఆయన చేస్తారనే ఉద్దేశంతో మేము ఆయనకి థ్యాంక్స్ అని చెప్తున్నాం.